హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక దుర్వార్త వింటున్నాం. ప్రభాస్ అభిమాని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ప్రభాస్ అభిమాని అయినటువంటి చెప్పబడినటువంటి బాలరాజు విద్యుద్ఘాతకానికి బలై కరెంట్ షాక్తో చనిపోయాడు. ఈరోజు శుక్రవారం ప్రభాస్ సినిమా విడుదల సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి రంగా థియేటర్లో ప్రభాస్ చిత్రం సలార్ విడుదలవుతుంది. దాని తాలూకు అభినందనలు, స్వాగతం, గ్రీటింగ్ చెప్పుకుంటూ ఫ్లెక్సీలు కట్టడం మనందరికీ తెలిసిందే. ఆ విధంగానే బాలరాజు తన స్నేహితులతో కలిసి ప్రభాస్‌కి అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఫ్లెక్సీ కట్టడానికి ఒక గృహాన్ని ఇంటి పైకి ఎక్కడము, అక్కడ ఆ ఫ్లెక్సీకి ఉన్నటువంటి ఐరన్ ఫ్రేము ఆ పక్కనే ఉన్నటువంటి విద్యుత్ తీగలకు తగలడంతో కరెంటు పాస్ అవడంతోటి షాక్ అయ్యి బాలరాజు అక్కడికక్కడే మరణించారని ఒక వార్త చదువుతున్నాం. అందరితో ఉన్నటువంటి స్నేహితులు త్రుటిలో తప్పించుకున్నారు. మిగతా నలుగురు స్నేహితులు కేవలం ఒక బాలరాజు మాత్రమే బలైపోయాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడికక్కడికే చనిపోయాడు. ఈ వార్త తెలిసి పట్టణం అంతా చాలా విచారంలో మునిగిపోయింది. ఒకవైపు బాలరాజు 27 సంవత్సరాల బాలరాజుకు పెళ్ళై ఆల్రెడీ ఇద్దరు సంతానం ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరు చిన్న పాపలు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళ బతుకు ఏం కావాలి, రోడ్డు మీద పడినట్టే కదా. మనకు అభిమానం ఉండవచ్చు, కానీ ఈ విధంగా మనం అభిమానాన్ని ప్రదర్శిస్తున్నాం, వేలం వేరి చేస్తున్నప్పుడు ఫ్లెక్సీలు కట్టడమో, కొబ్బరికాయలు కొట్టడమో, ఏ కార్యక్రమం చేసినా, ర్యాలీ చేసినా కూడా ప్రమాదాలను ముందుగానే అంచనా వేసుకొని దాని తగినటువంటి నియంత్రణలో ఉండాలి. అలా కాక నిర్లక్ష్యం వహించడం వల్ల అభిమానం ఈరోజు తన మృత్యువుకు కారణమైపోయింది. ఈ రేపటికి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? సినిమా అభిమాన నటులు వచ్చి ఏమైనా చేస్తారా? చేస్తే తాత్కాలిక ఓదార్పిస్తారు, లేదంటే ఈ 50,000 ₹1,00,000 ఎక్స్‌గ్రేషియా ఇస్తారేమో, కానీ రేపటి భవిష్యత్తు తండ్రి లేని భరోసా వాళ్ళ జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే అభిమానాన్ని ఉంచుకోండి, కానీ అభిమానం ప్రదర్శించేటప్పుడు కాస్త మనం జాగ్రత్తతో ఉండాలి. కరెంటు తీగల విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోతే వెరసి ఇలాంటి చేదు అనుభవాలు వస్తుంటాయి. ఇక్కడ ప్రభాస్‌కు విజయవంతంగా సినిమా రిలీజ్ అయిన ఆనందవేళ ప్రభాస్‌కి ఇలాంటి వార్త రావడం నిజంగా కూడా ప్రభాస్ కూడా కలత చెందుతుండవచ్చు. తెలుగు ప్రేక్షకులంతా కూడా బాధపడుతుండొచ్చు. కానీ వాళ్ళ జీవితం తిరిగి రాదు కాబట్టి అభిమానులుగా చెప్పబడి మీరంతా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ జీవితం పట్ల, మీ భవిష్యత్తు పట్ల శ్రద్ధ పెట్టండి. అలాగే మీరు అభిమానించే నటులు, మీరు అభిమానించే రాజకీయాల పట్ల ఇష్టతను ప్రదర్శించడే కానీ ఇట్లా వేరం వెర్రి చేతలు చేయకుండా మీ జీవితంలో మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి, మీ మీద ఆధారపడినటువంటి కుటుంబాన్ని దృష్ట్యా ఆలోచించండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దృష్ట్యా ఆలోచించండి. మనకు ఈ సినిమా అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది జీవితంలో చిన్న పార్ట్ మాత్రమే. అదే జీవితం కాదని మాత్రం గ్రహించాలి.